యేసుక్రీస్తు విప్లవంలో ఉండి 3 ఏళ్లే పనిచేశాడు. యేసును ఏ దేశమైనా గుర్తుంచుకోకుండా ఉందా? ఏ దేశంలోనైనా యేసును తెలియనివాడున్నాడా? 750 కోట్ల మందికి 33 నుంచి 2017 వరకు తెలియని చరిత్రలోని దేశం లేదు. ఈ విప్లవం దేవుని వల్ల కలిగిందనడానికి ఇదే మీకు ప్రత్యక్ష సాక్ష్యం. దీన్నెవడు ఆపలేడు. ఇది దేవుని వల్ల కలిగింది. తండ్రి, మీ సంకల్పం చొప్పున, మీ ప్రేమ చొప్పున మమ్మను ఏర్పరచుకొని మమ్మను కాపాడి మీ కొరకై వినియోగించుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి ఈ గుర్రాల తోట గ్రామంలో మరి ఇంచుమించు 10 సంవత్సరాల క్రితం మరి మీ మాటలు విని మార్పు చెంది మరి కొద్ది మందిగా ఏర్పడిన వారు మరి ఈరోజు వారంతా కూడుకొనుటకు, మీ వాక్యాన్ని ధ్యానించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, ప్రార్థించుటకు మరి వారంతా ఏకముగా కూడి మిమ్మల్ని మహింపరచుటకు మరి ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. మరి దానిని మరి ప్రారంభించుకొని మరి ఈ నిర్మాణం ఒక జ్ఞాన పరిశ్రమగా అనేక మంది వచ్చి ఇక్కడ జ్ఞానాన్ని నేర్చుకునేటకు వీలుగా ఉండుటకు మరి మిమ్మల్ని మహింపరచుటకు, ఆరాధించుటకు ఇది ఒక గొప్ప స్థలముగా దినదినము అభివృద్ధి చెందుతూ అనేక మందిని మరి నీ మార్గానికి చేర్చుటకు మరి మందిరం మరి ఉపయోగపడులాగున మీరు ఆశీర్వదించి మాకు సహాయాన్ని చేయండి. మరి నిర్మాణంలో ఎంతమంది అయితే మీ పిల్లలు కష్టపడి పని చేశారో, ఎంతమంది అయితే వారు కష్టపడిన ధనాన్ని ఈ నిర్మాణం కోసం మరి వెచ్చించారో, ఆ కుటుంబాలన్నిటినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి ముగింపు వరకు మీరే ఉండి క్రమంగా, మర్యాదగా, వాక్యానుసారంగా నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కాలం అవుతుంది మిమ్మల్ని అందరినీ చూసి. ఈ కరోనా లాక్డౌన్ కాదు కానీ ఎక్కడికి వెళ్ళలేకపోయాం, ఎవరికి 4 మాటలు చెప్పే వీలు లేకుండా పోయింది. అయినా దేవుడు మనల్ని కనికరించి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనల్ని అందరినీ ఇక్కడికి చేర్చినందుకు మన తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికి కూడా క్రీస్తునామములో నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీరు మమ్మను ఎల్లప్పుడూ ప్రేమించి మమ్మను కాపాడి మమ్మను భద్రపరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి కరోనా వలన ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిన మమ్మను మాత్రం మీరు సురక్షితంగా రక్షించి మీ సన్నిధిలోకి మమ్మల్ని చేర్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి గుర్రాల తోట గ్రామంలో మరి మీ పిల్లలైన వారందరూ సహవాసంగా ఏర్పడి మిమ్మల్ని ధ్యానించుటకు, మీ జ్ఞానాన్ని నేర్చుకునేటకు మరి మందిర నిర్మాణాన్ని జరిగించారు తండ్రి. మరి ఈ కార్యక్రమంలో నేను చెప్తున్న మాటలు మరి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని వాటి ప్రకారంగా జీవించినట్లు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అప్పుడు ఎదురుగా అక్కడ స్కూల్ ఉంది కదా, ఆ స్కూల్లో తరగతులు జరిగేవండి. ప్రతి ఆదివారం ఆరాధన కార్యక్రమం తరగతులు జరిగేవి. మరి మీలో ఎంతమంది వచ్చారు? అప్పుడు ఎంతమంది వచ్చేవారు? ఎవరు వచ్చారు చెయ్యొద్దండి. అప్పుడు క్లాసులకి ఎవరు అటెండ్ అయ్యేవారు? ఇద్దరేనా? ఇంకెవరు లేరా? ముగ్గురు.
నలుగురు బయట చాలామంది కూర్చున్నారు. చూడండి, మొత్తం అంతా కలిపి ఒక 20-30 మంది కూడుకునేవారండి ప్రతి ఆదివారం. మరి వైజాగ్ నుంచి మరి వాళ్ళకి వాక్యం చెప్పి దేవునిలో నడిపించాలని తెల్లవారుజామునే 3 గంటలకు లేచి తయారై మొదటి బస్సు 5 గంటలకి పోయి అక్కడ వైజాగ్లో బస్సు ఎక్కి ఇక్కడికి ఎలాగైనా 10 గంటలకు చేరుకొని దేవుని మాటలు అందించాలని మరి ప్రయాసపడ్డాం. మరి ఆ ప్రయాసకు ఫలితంగా మరి ఈరోజు మీరంతా అప్పుడు కొద్ది మందిగా ఉన్నారు, ఇప్పుడు ఎక్కువ మందిగా కనబడుతున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సంతోషం నాకు మాత్రమే కాకుండా మన పరలోకపు తండ్రికి కూడా మరి ఉంటుందని, మీ అందరికీ ఆ సంతోషం ఉండాలని మరి కోరుకుంటున్నాను. మరి వాక్యంలోనికి మనం వెళ్దాం. మన టైటిల్ ఏంటో తెలుసా? ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నాను టైటిల్ చెప్పాను. తెలుసా ఎవరికైనా? తెలీదా? చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పండి ఎవరైనా. ఆరంభ శూరుల కార్యాంత వీరుల. ఆరంభ శూరుల కార్యాంత వీరుల. ఎందుకు ఇది పెట్టాను అని అంటే, ఆరంభం. ఈరోజు ఈ కార్యక్రమం ఏ కార్యక్రమం అండి? ఇది ఏ కార్యక్రమం చెప్పండి. దేనికి వచ్చారు మీరంతా? గట్టిగా చెప్పండి, పర్వాలేదు. పొద్దున్న టిఫిన్ చేయలేదు ఎవరోను? అన్నం తినలేదా? చెప్పండి, ఎందుకు వచ్చాం మనం అంతా ఇక్కడికి? దేనికోసం వచ్చాం? ఏ కార్యక్రమం అని పిలిచారు మిమ్మల్ని అందరినీ? చెప్పండి, పర్వాలేదు. నేను మీ తమ్ముడినో అన్నయ్యనో అనుకోండి. ఇక్కడ 4-5 సంవత్సరాల పాటు ఇక్కడికి వచ్చి నేను వాక్యం చెప్పిన వాడిని. చెప్పండి, పర్వాలేదు. చర్చ్ ఓపెనింగ్ ఇంగ్లీష్లో చెప్పింది పాప, తెలుగులో ప్రారంభోత్సవం. చర్చ్ ప్రారంభోత్సవం. మరి ప్రారంభంలో అందరూ ఎలా ఉంటారండి? ప్రారంభంలో అందరూ ఎలా ఉంటారు? చాలా హుషారుగా, ఎంతో ఆసక్తిగా, ఎంతో భక్తిగా అందరూ ఉంటారండి. ఏదైనా పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ అయింది అనుకోండి, పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తే ఎవరిని పిలుస్తారు? బయట జనరల్గా ఏదో పెద్ద లలిత జ్యువెలర్స్ బంగారం షాప్ ఓపెన్ అయింది అనుకోండి, ఎవరిని పిలుస్తారు ఓపెన్ చేయించడానికి? పెద్ద సినిమా యాక్టర్లను పిలుస్తారు. ఏ చిరంజీవినో, లేదంటే ఏ ప్రభాస్నో, లేదంటే హీరోయిన్లనో, తమన్నానో, లేదంటే ఇంకెవరెవరు ఉన్నారు కదా కొత్త హీరోయిన్లు, పేర్లు కూడా తెలియట్లేదు. వాళ్ళతో ఓపెన్ చేయిస్తారు, అంతే కదండి. వాళ్ళతో ఓపెన్ చేయించినప్పుడు మరి ప్రారంభంలో జనాలు కిటకిటలు ఆడిపోతుంటారు. కొత్తగా ఓపెన్ అయింది, మనమంతా వెళ్ళాలి, ఏవో ఆఫర్లు పెట్టారంట అని చాలామంది వెళ్తుంటారు. ప్రారంభంలో ఆఫర్లు అయిపోయాయి అనుకోండి, జనాలు వెళ్తారేంటి? ఆఫర్ ఉంటేనే వెళ్తారు. స్టార్టింగ్లో చాలామంది వెళ్తారు, కొత్త షాపు కదా, కొత్త వస్తువులు ఉంటాయి, మంచివి అమ్ముతారు, మంచి ఆఫర్లు ఇస్తారని అందరూ వెళ్తుంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ ఓనరు ఆఫర్లు తీస్తాడు అనుకోండి, జనాలు వెళ్ళడం మానేస్తుంటారు. ఇది నిజమా అబద్ధమా? నిజం. ఎవరికైనా కొత్త అంటేనే మోజు. ఇంట్లో కొత్త బట్టలు ఉన్నాయనుకోండి, ఏం చేయాలనుకుంటాం? కొత్త బట్టలు ఏం చేస్తారు మనం? వేసుకోవాలి. మాటకి అవే వేసుకుంటుంటారు, కొత్త బట్టలు వేసుకుంటుంటారు. ఓ 2 సార్లు ఉతికి ఆరబెట్టారు అనుకోండి, అవి మళ్ళీ వేసుకోవాలనిపిస్తుంది ఏంటి? అవి మళ్ళీ బీరువాలోకి వెళ్ళిపోతాయి, మళ్ళీ కొత్తవి కావాలనుకుంటాం. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, కొత్తది అనగానే అందరికీ చాలా ఇంట్రెస్ట్, అందరికీ చాలా ఆసక్తి ఉంటుంది. మనం వెళ్ళాలి, కొత్తది అనగానే ఇష్టం ఉంటుంది. కొన్ని రోజులు వాడిన తర్వాత అది పాతదైపోద్ది. పాతదైపోయిన తర్వాత పట్టించుకోవడం మానేస్తాం. ఇది మనుషుల యొక్క సహజ గుణం, ఇది మనిషి యొక్క నైజం. వాళ్ళు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు,
అంతే కదండి, మీకు అలాగే అనిపిస్తుంది కదా, ఎవరికైనా అంతే కదా. మాకు అలాగ అనిపించదండి అన్నట్టు అన్నోళ్ళు ఎవరైనా చెయ్యొద్దండి, ఎవరు ఎత్తలేదు అంటే అందరికి అలాగే అనిపిస్తుంది. కొత్తదే ఇష్టం, పాతది ఇంట్రెస్ట్ ఉండదు, ఆసక్తి తగ్గిపోద్ది. అలాగే ఈరోజు కొత్తగా ఈ భవనాన్ని ఓపెన్ చేయడానికి మనంతా వచ్చాం, కానీ కొన్ని రోజుల తర్వాత చూస్తే ఎంతమంది కూడుకుంటారా ఏంటి? కొన్ని రోజుల తర్వాత ఎందుకు, రేపు వచ్చే ఆదివారం చూడండి ఎంతమంది ఉంటారో చూడండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు లెక్క పెట్టండి, నెక్స్ట్ ఆదివారం ఆరాధనకు వచ్చిన వాళ్ళు లెక్క పెట్టండి, ఆటోమేటిక్గా తగ్గిపోతుంటారు. దీనికి కారణం కొత్త దాని మీద ప్రారంభంలో ఉన్నంత ఆసక్తి రోజులు గడిచే కొద్దీ ఆ ఆసక్తి తగ్గిపోతుంటుంది. కానీ దేవుడు ఎప్పుడు మనల్ని చూస్తాడో తెలుసా? ఒకసారి దినవృత్తాంతములు 2వ గ్రంథం చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం చదువుకుందామండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ జాగ్రత్తగా చదవండి. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలు దేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవునిని ఆశ్రయించుచు ఇశ్రాయేలీయుల వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను నడిచి అనుసరించెను. ఇక్కడ ఒక విచిత్రమైన మాట ప్రయోగించబడిందండి, ఒక మాట వ్రాయబడింది ఇక్కడ. ఎవరైనా గమనించారండి? ఆ ప్రారంభ దినాలలో నడిచిన మార్గము యెహోషాపాతు తండ్రి అంట. ఎవరండి? దావీదు గారు ప్రారంభ దినాలలో నడిచిన మార్గమందు యెహోషాపాతు నడిచాడంట. మరి ప్రారంభ దినాల్లో దావీదు ఎలా నడిచాడని అక్కడ ఉందండి. చదవండి మళ్ళా మాట. ఎన్నో వచ్చినది? 3. బయలు దేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవునిని ఆశ్రయించుచు. చూడండి, దావీదు ప్రారంభ దినాల గురించి ఎందుకు చెప్తున్నాడు? దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడండి. దావీదు ఎవరు? దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. అయినప్పటికీ దావీదు యొక్క ప్రారంభ దినాల గురించి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. దావీదు యొక్క ప్రారంభ దినాలు అంటే దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, యెహోవా యొక్క గొప్పతనం ఏంటో అనుభవించిన తర్వాత ఆయన బ్రతికిన విధానం దేవునికి బాగా నచ్చేసిందండి. అందుకే ప్రారంభ దినాలు అని అంటున్నాడు. ప్రారంభ దినాలు, దావీదు ప్రారంభ దినాలలో నడిచిన మార్గం. మా నిశ్శబ్దంగా ఉండాలి. దావీదు ప్రారంభ దినాలు అంటే మొదటి దినాలలో ఎలా ఉండేవాడంటే, దావీదు చిన్న వయసులోనే గొర్రెలను మేపుకుంటూ అక్కడ అడవిలో ఆ గొర్రెలను చీల్చడానికి లేదంటే చంపడానికి పులులు, సింహాలు, ఎలుగుబంటులు వస్తుంటే దావీదు వాటికి ఎదురుపడి పోరాడి ఆ గొర్రెలను కాపాడేవాడండి. అంత ధైర్యవంతుడు. అది మాత్రమే కాకుండా దేవుని కొరకు ఏం చేస్తుండేవాడు తెలుసా? రోజు కీర్తనలు పాడుతుండేవాడు. ఆయన పాడిన కీర్తనలే, ఆయన రాసిన కీర్తనలే మనకి కీర్తనల గ్రంథంలో కనబడుతుంటాయి. 150 కీర్తనలు. అందులో ఎక్కువగా దావీదు గారు రాసినవే. ఆయన ప్రారంభ దినాలలో దేవుని యందు ఎంత భక్తిగా ఉన్నారో చూడండి.
రోజు దేవునికి ప్రార్థించడం, దేవుని కోసం కీర్తనలు రాయడం, ఆ కీర్తనలు పాడడం, దేవుణ్ణి స్తుతించడం. ఆయనకున్న భక్తి అంతా ఇంత కాదండి. ఒకానొక సందర్భంలో మరి ఫిలిస్తీయులకు సంబంధించిన ఒక ఆజానుభావుడు ఉన్నాడు. ఎవరు? ఆయన పేరు గొలియాతు. గొలియాత్ అండి. చాలా ఎత్తు అంట, 11 అడుగులు ఎత్తు. 11 అడుగులు ఎత్తు అంటే ఎంత ఉంటాడండి మనిషి? ఎంత ఉంటాడు? నేను కరెక్ట్గా 6. నేనే ఎంత ఉన్నానంటే 11 అంటే నా మీద డబుల్. ఆ షెడ్ కూడా దాటి రేకుల అవతలకి వెళ్ళిపోతాడు. అంతే కదండి. అంత ఎత్తు, చాలా బలవంతుడు. అలాంటి బలవంతుడైన వాడు దేవునిని, ఇశ్రాయేలీల్ని దూషించాడు. దేవుణ్ణి, ఇశ్రాయేలీల్ని దూషించి మాట్లాడుతుంటే అక్కడ చాలామంది వీర సైనికులు ఉన్నారండి ఇశ్రాయేలీల్లో. ఇశ్రాయేలీల చక్రవర్తి, రాజు ఎవరున్నారు అక్కడ? సౌలు చక్రవర్తి ఉన్నాడు. సౌలు చక్రవర్తి ఉన్నాడు. ఇశ్రాయేలీల సైన్యాలు ఉన్నాయి. ఎన్నో గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, ఎన్నో ఆయుధాలు, రథాలు అన్నీ ఉన్నప్పటికీ ఆ గొలియాతు ఎంత తిడుతున్నా, ఎంత దేవుణ్ణి ద్వేషిస్తున్నా ఎవరు పట్టనట్టుగా ఉన్నారండి. భయపడిపోతున్నారు అందరూ భయపడిపోతున్నారు. అలాంటి సమయంలో దావీదు వాళ్ళ అన్నలకి క్యారేజ్ ఇవ్వడానికి వచ్చాడండి, భోజనం ఇవ్వడానికి. అన్నయ్యలు యుద్ధానికి వెళ్ళారు, బాగా పోరాడుతారు, వాళ్ళకి ఆహారం అవసరం అని ఆహారం ఇవ్వడానికి వచ్చాడు. దావీదుకి యుద్ధం రాదు, కత్తి పట్టుకోవడం రాదు, అసలు ఏమీ తెలీదు. అలాగా అన్నలకి భోజనం ఇవ్వడానికి వచ్చిన దావీదు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు చూడండి. ఆ సందర్భం చదువుతాం ఒకసారి, తీయండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 4వ వచనంలో చూడండి. గాతువాడైన గొల్యాతను శూరుడొకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూరల జానెడు ఎత్తు మనిషి. చూడండి, 6 మూరలు జానెడు ఎత్తు అంట. 6 అడుగులు కాదు, 6 మూరలు. మూరలు అంటే ఎంతండి? మూర అంటే ఇదిగోండి, ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మూర. ఇలాంటివి 6 మూరల జానెడు ఎత్తు అంట. అంటే కొలుచుకోండి, ఇక్కడి నుంచి ఆ చివరి వరకు వచ్చేస్తాడేమో, ఆ డోరు వరకును. అంత పొడుగు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంట? అతడు తల మీద రాగి శిరస్త్రానం ఉండేను. అతడు యుద్ధ కవచం ధరించి ఉండేను. ఆ కవచం 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరి అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్య రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని ధోని అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒక డాలును మోయచ్చు అతను ముందర పోవుచుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలీల దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడును కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షమును ఒకరిని ఏర్పరచుకొని అతను నా యుద్ధకు పంపుడి అని ఏం చేస్తున్నాడో 10వ వచనంలో, ఈ దినమున నేను ఇశ్రాయేలీల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకరిని నియమించి ఎడల వాడును నేనును పోట్లాడుదుము ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చెను. చూడండి, ఆ ఫిలిస్తీయుడు, ఆ గొలియాతుని, అతని యొక్క రూపం అందరినీ రెచ్చగొట్టుతున్నట్టుగా మాట్లాడుతున్నాడండి. అప్పుడు దావీదు గారు ఆ గొలియాతుని చూసి ఏమన్నాడండి? చూడండి, ఎన్నో వచనం? 26వ వచనం. దావీదు ఏమంటున్నాడు చూడండి. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీల నుండి నింద తొలగించి తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్దకు నిలిచిన వారిని అడుగుగా, జనులు వాని చంపిన వానికి ఇట్టిట్లు చేయబడినని అతనికి ఉత్తరం ఇచ్చిరి. చూడండి, అడుగుతున్నాడు, అతన్ని చంపితే నాకేమిస్తారు? ఇశ్రాయేలీల సైన్యాల్ని తిరస్కరించడానికి అతను ఎవడో? ఇశ్రాయేలీలు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు,
అలాంటి వారిని అన్ని మాటలు అంటాడా అని దావీదు రోషం తెచ్చుకొని పౌరుషంతో నేనే ఆ ఫిలిస్తీన్ని చంపుతానని బరిలోకి దిగుతాడండి. చూడండి, చిన్నవాడు, చాలా చిన్నవాడు. అతను అన్నలందరికంటే బాగా కనిష్ఠుడు, చివరి పుత్రుడు యెష్షయికి. అలాంటి చిన్నవాడైన ఆజానుభావుడైన గొలియతును చంపడానికి సాహసించాడు. దేంతో చంపాడు తెలుసా? వడిసెల రాయితో ఆ గొలియతు నుదుటి మీద కొట్టగానే పడిపోయాడండి, కిందన పడిపోయాడు. ఆ గొలియతు తెచ్చుకున్న కత్తితోనే దావీదు అతని తల నరికి చంపేస్తాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, దావీదుకి దేవుడంటే ఎంత ఆసక్తి ఉందో, ఆయనకి దేవుడంటే ఎంత భక్తి ఉందో ఆ భక్తి గురించి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గము అని అంటున్నాడు. ప్రారంభ దినాలలో నడిచిన మార్గం. ఎందుకు ప్రారంభ దినాల గురించి దేవుడు అంత జ్ఞాపకం ఉంచుకున్నాడు? ప్రారంభ దినాలలో అందరూ భక్తిగా ఉంటారు, దేవుడంటే పిచ్చి ప్రేమతో ఉంటారు. ఏ పనికైనా పదండి వెళ్దాం, సువార్త అంటే వెళ్ళిపోదాం పదండి, ఆరాధన అంటే పదండి, పలానా ఊర్లో మీటింగ్ జరుగుతుందంట అయితే పదండి వెళ్దాం అని అందరూ ఆసక్తిగా ఉంటారండి. కానీ రోజులు గడిచిన తర్వాత ఏమైపోతారు? ఆ ఆసక్తి నీరు కారిపోతుంది, ఆ ఆసక్తి ఉండదు. అందుకే దావీదు ప్రారంభ దినాలలో చాలా భక్తిగా ఉన్నాడు. ఎప్పుడైతే రాజు అయ్యాడో, రాజు అయిన తర్వాత దేవుని మీద ఆసక్తి తగ్గిపోయిందండి. ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి పరుని భార్యను ఆశించి దేవుని ఉగ్రతకు పాత్రమైపోయాడు. దేవుని చేత శపింపబడ్డాడు, ఎన్నో శోధనలు అనుభవించాడు దావీదు. కానీ ప్రారంభంలో ఎంత భక్తిగా ఉన్నాడు? కొన్ని రోజులు గడిచాక, అధికారం చేతికి వచ్చిన తర్వాత అతని మనస్సు మారిపోయిందండి. చేయకూడని పనిని చేసి దేవుని యొక్క కోపాగ్నికి గురైపోయాడు, శపింపబడ్డాడు. ఆ తర్వాత జీవితం అంతా ఆయన వేదన, బాధ, కన్నీళ్ళే. దావీదు గారికి కుమారుడు చనిపోవడం, యుద్ధంలో పరాజయం పాలైపోవడం, తనకున్న సైన్యం అంతా నాశనం అయిపోవడం, ఇలాంటి ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి దావీదు గారికి. కానీ ప్రారంభంలో చాలా భక్తి, దేవుడంటే చాలా ప్రేమ, ఎంతటి సాహసానికైనా దిగేవాడు. ఇలాంటి గొప్ప వ్యక్తిగా దావీదు గారు ఉన్నారు. అందుకే దావీదు యొక్క ప్రారంభ దినాలంటే దేవుడికి చాలా ఇష్టమంట. ప్రారంభ దినాలలో ఉన్న ఆసక్తిని చూసి దేవుడు దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని అన్నాడు. మరి ఈరోజు మన ఆసక్తి ప్రారంభంలో అందరికీ బాగానే ఉంటుంది, మరి చివరి వరకు కొనసాగేవాడే నిజంగా దేవుని దృష్టిలో ఉంటారండి. చాలామందికి మరి ఇక్కడ వివాహం అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? వివాహం చెయ్యొద్దండి దయచేసి. చాలామందికి వివాహం అయింది అయితే చెప్పొచ్చు. పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటారండి భార్యాభర్తలు? పెళ్ళైన కొత్తలు ఎలా ఉంటారు? నిజంగా అన్యోన్య దంపతులు అంటే వీళ్ళేనండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే వీళ్ళ కోసం వీళ్ళే పుట్టారు, వీళ్ళని మించిన వారు ఎవరు లేరండి. ఎంత సంతోషంగా ఉంటున్నారు. రోజు షికార్లకు వెళ్తున్నారు, రోజు సినిమాలు అంటున్నారు, రోజు షాపింగ్లు అంటున్నారు. భర్త ఏవేవో కొని తెస్తుంటాడు, పువ్వులని, బట్టలని, గాజులని. భార్య ఇంటి దగ్గర ఉంటే మా ఆయన ఉద్యోగం నుంచి వస్తాడు కాదు, మంచి వంటలు వండాలి, చికెన్ బిర్యానీ వండాలి, లేదంటే మటన్ ఫ్రై చేయాలి, చేపల కూర వండాలి. చూడండి, స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో అందరూ బాగా ఆసక్తిగా ఉంటారండి, ఇంట్రెస్ట్గా ఉంటారు. ఒకరి ఎడలో ఒకలా ప్రేమ విపరీతంగా ఉంటుంది. కొన్ని రోజులు గడిచాక ఎలా ఉంటారండి? ప్రారంభంలో ఉన్నట్టు ఉండరండి, మారిపోతుంటారండి. భార్య ఏమనంటే చాలు చిరాకు పడిపోతుంటాడు. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను కదా, ఇప్పుడే పని నుంచి వచ్చాను కదా, ఇప్పుడే అవన్నీ చెప్పి అలా తర్వాత చెప్పొచ్చు కదా అని చిరాకు పడుతుంటాడు.
ఈవిడ కూడా అలాగే ఉంటుంది. ఆ కోపం ఎలా తీర్చుకోవాలో తెలియక కూరలో ఉప్పు ఎక్కువ వేసేయడం, కారం ఎక్కువ వేసేయడం, చూడండి సరిగ్గా టైంకి భోజనం వండకపోవడం, సరిగ్గా బట్టలు తగ్గపోవడం, ఇలాంటివన్నీ ఈవిడ చేస్తుంటుంది. చూడండి ఇలాగన్నీ జరిగిపోతుంటాయి. అప్పుడు భర్త కానీ భార్య కానీ ఏమంటారండి? ఏమంటారు? పెళ్ళైన కొత్తలో ఇలా లేదండి, ప్రారంభ దినాల్లో ఆయన వేరండి, ఇప్పుడు వేరండి అంటారు కదా, అనరా? రాను రాను నా మీద ప్రేమ తగ్గిపోయిందండి, పూర్తిగా మారిపోయాడండి, అసలు పట్టించుకోవట్లేదండి. అప్పట్లో ఫోను చేస్తే చాలా గంటల తరబడి మాట్లాడేవాడండి, ఇప్పుడు ఫోన్ చేస్తుంటే మాటలు లేవు, మాట్లాడు కూడా లేవు అంటున్నాడండి. తను ఫోన్ కట్ చేస్తుంటాడు. తను ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, జరగట్లేదా? జరుగుతున్నాయి. ప్రారంభంలో ఆసక్తిగా ఉంటారు ఎవరైనా, ప్రారంభంలో ప్రేమగా ఉంటారు ఎవరైనా, రోజులు గడిచేసరికి ఆ ప్రేమ తగ్గిపోతుందండి. అందుకే చాలామంది సినిమాలు కూడా తీశారు. ఏమని? తొలి ప్రేమ, అంతే కదండి, తొలి ప్రేమ, ఫస్ట్ లవ్. ఎందుకు తొలి ప్రేమ అని తీశాడు? ప్రారంభ దినాలు, తొలి అంటే ప్రారంభం కదండి, అప్పుడు అందరూ ప్రేమగా ఉంటారు. ముగింపుకు వచ్చేసరికి అంత ప్రేమ చూపించరు. ఇది మనుషుల యొక్క తత్వం అండి. అందుకే దేవుడు అంటున్నాడు, దావీదు ప్రారంభ దినాలలో భక్తిగా ఉన్నాడు. అలాంటి భక్తి అందరికీ ఉంటుంది ప్రారంభ దినాలలో. కానీ చివరికి ఎవరు మిగులుతారు, చివరికి ఎవరు స్థిరంగా ఉంటారు అనేది మనం తెలుసుకోవాలండి. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతమే మేలు. చూడండి, కార్యారంభం, పని ప్రారంభించడం కంటే కార్యం ముగించడమే ముఖ్యం, అదే మేలు అని అంటున్నాడు. మరి ఈరోజు ఎంతోమంది పనులు ఆరంభిస్తుంటారండి, పనులు ఆరంభిస్తుంటారు. అలాగ ఆరంభించినప్పుడు ఎంతో అట్టహాసంగా చేస్తుంటారు, అంతే కదండి. ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి, ఏం చేస్తారు? ముందు ఏం చేస్తారండి? పునాదులు తవ్వి పూజ చేస్తుంటారండి చాలామంది. హైందవ సోదరులు అయితే పూజలు చేస్తుంటారు, మన క్రైస్తవ సోదరుమల్లు అయితే దేవుడికి ప్రార్థనలు చేస్తుంటారు, అంతే కదా. ప్రారంభంలో అందరిని పిలుస్తారు. ఈరోజు ప్రారంభోత్సవం కాబట్టి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించారు, మిమ్మల్ని అందరినీ పిలిచారు. ఎక్కడ ఏ ప్రారంభం జరిగినా ఎలా ఉంటుందండి వాతావరణం? అన్నీ అలంకరిస్తారు, డెకరేషన్లు ఉంటాయి, అందరిని పిలుస్తారు, పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలుస్తారు, ఎంతో హడావిడిగా ఉంటుంది, మంచి భోజనాలు ఉంటాయి. ఇది ప్రారంభం. ఒక కార్యాన్ని జరిగించడానికి ఆరంభం చాలా గొప్పగా ఉంటుంది. కానీ దేవుడేమంటున్నాడు? ఆరంభం గొప్పది అంటున్నాడా, ముగింపే మంచిది అంటున్నాడా? ఏది మేలు అంటున్నాడు? కార్యారంభం కంటే కార్యాంతం మేలు. మనుషులు దేని మీద ఆసక్తి చూపిస్తున్నారు? ఆరంభం మీద ఆసక్తి చూపిస్తున్నారా, అంతం మీద ఆసక్తి చూపిస్తున్నారా? చెప్పండి. ప్రారంభం అంటే చాలు, బోల్డ్ అంతా హడావిడి చేస్తారు. కానీ దేవుడు కార్యాంతం, ఆ పని ముగించడమే మేలు అంటున్నాడండి. ముగిస్తేనే రిజల్ట్, ఫలితం ఎలా ఉందో మనకు తెలుస్తుంది. పొలం దున్ని వెంటనే మరుసటి రోజు కొడవలు పట్టుకొని వస్తున్నాడు అనుకోండి, ఏమంటారు మీరు అందరూ చూసి? ఇవాళ పొలం దున్ని విత్తనాలు చల్లి రేపే కొడవలు పట్టుకొని వస్తున్నాడు అనుకోండి, కొడవలు ఎందుకు పట్టుకుంటారండి? కోతను కొయ్యడానికి, అంతే కదండి. కోత కొయ్యడానికి కొడవలు వాడుతారు. మరి ఏవాళ దున్ని రేపు కొడవలు పట్టుకొచ్చాడంటే ఏమైనా అర్థం ఉందా? పొలం ఫలితం, పంట రావాలి అని అంటే దున్నితే సరిపోదు. దున్నిన తర్వాత నీళ్లు పెట్టాలి, విత్తనాలు చల్లాలి, అవి మొలకెత్తినంత వరకు జాగ్రత్తగా కాపలా కాయాలి పక్షులు ఎత్తుకుపోకుండా. ఆ తర్వాత ఇంకా పందికొక్కులని లేదంటే పురుగు పట్టకుండా మందులు కొడుతుండాలి, చుట్టూ కంచి వేయాలి, వాటికి ఎప్పటికప్పుడు నీరు పెట్టాలి. ఇలా కొన్ని నెలలు
ఇంచుమించు 2-3 నెలలు ఆ పంటను కంటికి రెప్పలా కాపాడుతాడండి రైతు. మీకు వ్యవసాయం తెలుసు కదా, మీరంతా వ్యవసాయకులే కదా. ఏ పంట వేసినా, ఏ తోట వేసినా, ధాన్యం వేసినా, గోధుమలు వేసినా, లేదంటే పూల తోటలు వేసినా, వేరుశెనగ వేసినా, ఏ పంట వేసినా ప్రారంభంలో విత్తనాలు జల్లిన తర్వాత ఎవరు ఇంటికి వచ్చారు వాటిని కాపాడుతారు, సంరక్షిస్తారు. జంతువుల నుండి, పక్షుల నుండి, పురుగుల నుండి. పశువులు వచ్చి వాటి పొలంలోకి వెళ్ళి వాటిని అన్నింటినీ మేసేయకుండా చుట్టూ కంచి వేస్తారు, రోజు నీళ్లు పెడతారు. నక్కలై వచ్చేయకుండా దిష్టి బొమ్మలు పెడతారు. చూడండి, ఇలాంటివన్నీ ఎందుకు చేస్తారు? కొద్ది రోజుల తర్వాత నాకు ఫలం రాబోతుంది, నా పంట పండబోతుంది అని అప్పుడు చివరిలో కోత కోసిన తర్వాత అప్పుడు లెక్క కడతాడు. ఎంత ధాన్యం వచ్చింది, ఎన్ని పళ్ళు కాసాయి, ఎన్ని పువ్వులు కాసాయి, ఎన్ని బస్తాలు ధాన్యం వచ్చింది, ఎన్ని బస్తాలు గోధుమలు వచ్చాయి. ఇక్కడ కార్యారంభం, పని ప్రారంభించినంత మాత్రాన పని అయిపోయినట్టు కాదు. ముగింపులో, చివరిలో మన కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మన కష్టానికి తగిన ప్రతిఫలం చివరిలో తెలుస్తుంది. ప్రారంభంలో ఏమీ తెలియదండి. ప్రారంభంలో ఏమీ తెలియదు. మనకు ఫలితం తెలియాలి అని అంటే ఎప్పుడు? ముగింపులో, చివరిలో, కార్యాంతంలో మనకి ముగింపులోనే ఫలితం, వాటి యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది.